హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ కంకిరేలు బిర్యానీ. కంకిరేల్ని బాగా క్లీనింగ్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు కలుపుకొని పక్కన పెట్టుకోండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 5 పచ్చిమిర్చి, ఇంట్లో వాడుకునే మసాలా, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా తీసుకోవాలి. ఒక పాత్రని తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత దాంట్లో మనం తీసుకున్న బిర్యానీ సామాన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలను. బిర్యానీ సామాన్లు వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలను. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను అందులో వేసి బాగా కలుపుకోండి. 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మనం పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును అందులో వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకి 3 గరిటెలు పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. పెరుగుని యాడ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత అందులోకి 2 స్పూన్లు మసాలా, 2 స్పూన్లు ఉప్పుని వేసి బాగా కలుపుకోండి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దాంట్లో 1 గ్లాసు వాటర్ పోసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ బాగా ఇంకిన తర్వాత అందులోకి 2 సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు యాడ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మేము 4 గ్లాసుల రైస్ని తీసుకున్నాము. 4 గ్లాసుల రైస్లోకి 8 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత అందులోకి 3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన కంకిరేలు బిర్యానీ రెడీ.